అలా నేను మీ సిఎస్ రావు దాదాపు నెల రోజుల క్రితం జాహ్నవి అలియాస్ సుంకరి జ్ఞానేశ్వరి మిస్ అయిపోయింది. దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నెల రోజులు అయిపోయింది, సమాజం కూడా మర్చిపోతూ ఉంది. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఆచూకీ తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ వాళ్ళు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఒక చిన్న క్లూ లభించింది. ఏంటంటే ఆ రోజున జాహ్నవి మిస్ అయిన రోజున ఒక కారు సీసీ కెమెరాల్లో కనిపించింది. ఇదే కారు జాహ్నవి తాత కోటేశ్వరరావు అనే అతన్ని ఢీకొంది. సరిగ్గా ఇక్కడే పోలీసులకు ఒక పెద్ద అనుమానం కలిగింది. ఇదే పెద్ద క్లూ అనుకున్నారు. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. జాహ్నవి తాతని పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు. కానీ చివరికి ఆయన ఏం చెప్పారనంటే ఈ సీసీ ఫుటేజ్లో కనిపించినటువంటి కారు, ఆయన్ని ఢీకొన్న కారు వేరు వేరు అని చెప్పారు. దీంతో పోలీసులు నీరసించిపోయారు. ఎందుకంటే ఈ కారు ఆచూకీ కనుక తెలుసుకుంటే జాహ్నవి ఎక్కడుందో తెలిసిపోతుంది, ఎలా మిస్ అయిందో తెలిసిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు చాలా పగడ్బందీగా విచారణ కొనసాగించారు. కేవలం ఒకే ఒక క్లూ, జాహ్నవి మిస్సింగ్ కేసులో కారు సీసీ ఫుటేజ్లో ఆ రోజున ఆ ఏరియాలో కనిపించినటువంటి కారు అది. ఆ కారుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో చివరికి తేలింది ఏంటంటే పెళ్లి సందర్భంగా ఆ గ్రామానికి ఆ రోజున ఒక కారు వచ్చింది అనేటువంటిది ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. కారణం ఏంటంటే జాహ్నవి తాత కోటేశ్వరరావు చెప్పింది ఏంటంటే ఆ కారు తనని ఢీకొట్టిన కారు వేరు వేరు, ఆయన్ని ఢీకొట్టింది కారు. జాహ్నవి మిస్ అయిన తర్వాత ఆయన వేరే ఊర్లో ఉంటే అక్కడ ఢీకొట్టింది ఈయన్ని. ఆ ఢీకొట్టిన కారు ఇది రెండు ఒకటే అని చెప్పి తొలుత ఆయన చెప్పారు. ఆ కారణం చేత దొరుకుతుంది క్లూ అని భావించారు పోలీసులు. చివరికి ఆయన చేతులు ఎత్తేశారు. దీంతో పోలీసులు మళ్ళా తన విచారణని మళ్ళీ మొదటికి తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి ఈవిడ మిస్ అయింది జాహ్నవి అనే దాని మీద మళ్ళీ కొత్త క్లూ కోసం అన్వేషణ ప్రారంభించారు. వాస్తవంగా జాహ్నవి మిస్ అయినటువంటి వెంటనే పోలీసులు రంగంలో దిగారు. కొన్ని వందల మంది పోలీసులు దిగారు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి అన్వేషించారు. ఈవెన్ ఎస్డిఆర్ఎఫ్ దళాలు కూడా వచ్చాయి, ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చెరువుల్లో కూడా గాలించారు, అణువణువు ఎతికారు. మిజైల్స్ లాంటి డ్రోన్స్ని ఉపయోగించారు. ఆ డ్రోన్స్ కూడా క్యాప్చర్ చేయలేకపోయినాయి. ఆ డ్రోన్స్ అణువణువు ఎతికినప్పటికీ కూడా జాహ్నవి ఆచూకీ లభ్యం కాలేదు. ఈవెన్ నైట్ టైము గుర్తించేటువంటి డ్రోన్స్ని కూడా వాడారు. విదేశాల్లో ఎవరైనా మిస్ అయితే ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారు, అక్కడ అమెరికాలో, ఆస్ట్రేలియాలో లేదా సింగపూర్లో ఇలాంటి చోట తప్పిపోతే కనుక ఎలా అన్వేషిస్తారు అనేటువంటి దాన్ని కూడా అధ్యయనం చేసి పోలీసులు ఆ పద్ధతులను అవలంబించారు. కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు జాహ్నవి ఆచూకీ లభించలేదు. రకరకాలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అలాగే జాహ్నవితో వెళ్ళినటువంటి పెంపుడు కుక్క తిరిగి రావడం, తిరిగి వచ్చిన తర్వాత దానికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టంని పంపించారు. పోస్ట్ మార్టం రిపోర్టు స్టడీ చేశారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎలాంటి క్లూ లభించలా. ఎందుకంటే పెంపుడు కుక్క గాయపడి వచ్చింది తిరిగి. ఆ గాయం ఎలా అయ్యింది, కొడితే అయ్యిందా లేదా వెళ్ళేటప్పుడు ఫెన్సింగ్ రాసుకొని గాయాలయ్యాయా, అసలు ఎలా అయినాయి గాయాలనే దాని మీద కూడా పోస్ట్ మార్టం చేశారు. పైగా ఆ పెంపుడు కుక్కకి ఏమైనా ఎవరైనా పెట్టారా అనేటువంటి అనుమానంతో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మొత్తం స్టడీ చేశారు. కానీ ఎక్కడ పర్టికులర్గా క్లూ లభించాల. కేవలం ఒకే ఒక క్లూ, జాహ్నవి ఆచూకీని తెలుసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు పోలీసులు.
కారు. ఆ కారు ఇది కాదు అని చెప్పి తేలటంతో ఇప్పుడు పోలీసులు కూడా చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు. సో నెల రోజులుగా అన్వేషిస్తూనే ఉన్నారు రకరకాల మార్గాల ద్వారా. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు, పర్టికులర్గా జాహ్నవి మిస్ అయినటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి పొలాల్లోకి వచ్చేటువంటి కూలీలు, వీళ్ళందరినీ కూడా విచారించారు, జల్లెడ పెట్టారు. కానీ ఎక్కడ ఆచూకీ లభించలా. మరి ఇప్పుడు జాహ్నవి ఎక్కడుందంటే పోలీసులు కూడా ఎక్కడ చెప్పలేని పరిస్థితి. కనీసం ఆచూకీ అయినా క్లూ అయినా లభిస్తుందంటే చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో పోలీసులు ఉన్నారు. సో ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇంత యంత్రాంగం ఉంది. జాహ్నవి మిస్ అయినటువంటి రోజు నుంచి అన్వేషిస్తూ ఉంటే పోలీసులకే ఆచూకీ లభించట్లేదంటే మరి జాహ్నవి ఏమైపోయినట్టు? కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారా? లేదంటే పోలీసుల కంటే కూడా మేధావులుగా ఉండేటువంటి దొంగలు, పోలీసులకు కూడా అంతుపట్టినటువంటి విధంగా దొంగలు జాహ్నవిని ఎత్తుకుపోయారా? వీటన్నిటినీ ఇప్పుడు మళ్ళా పోలీసులు మళ్ళీ మొదటకు వచ్చి అన్వేషణ ప్రారంభించారు, మళ్ళీ మొదటకు వచ్చి దర్యాప్తును ప్రారంభించారు. ఒకదాని తర్వాత క్లూస్ పట్టుకొని వెళ్ళారు పోలీసులు, కొంతమేరకు దర్యాప్తును తీసుకెళ్లారు. కానీ ఎక్కడా కూడా జాహ్నవికి సంబంధించినటువంటి ఛాయలు కనిపించలా, ఎక్కడ కూడా ఆధారాలు కనిపించలా. ఇప్పుడు పోలీసులు చేసేది లేనటువంటి పరిస్థితికి వచ్చేసారు, నిస్సహాయకులుగా మిగిలిపోయారు. పోలీసులు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, జల్లెడ పెట్టారు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ వాళ్ళు విచారించారు. ఆ రోజు అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా వాళ్ళు మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నారు. ఒకరోజు జాతకాలు చెప్పి అతను వచ్చారు, అతను కూడా విచారించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కోణాల నుంచి అన్వేషణ చేసినా అంతుపట్టినటువంటి రహస్యంగా జాహ్నవి మిస్సింగ్ అనేది మిగిలిపోయింది. సో పోలీసులు జనరల్గా, తెలుగు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పోలీసులు కానీ చాలా షార్ప్ ఉంటారు. ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సమయంలో మిగిలినటువంటి రాష్ట్రాల, దేశాల పోలీసుల కంటే వినూత్నంగా వ్యవహరిస్తారు. చాలా టాలెంటెడ్ పోలీసులు అనే పేరుంది, కానీ వాళ్ళకే అంతుపట్టడం లేదు. సహజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ఈ ఇన్సిడెంట్ ఎవరు చేస్తుంటారు అనేది పోలీసులు ఇమీడియట్గా గ్రాస్ప్ చేస్తారు. లేదు కిడ్నాప్ జరిగితే ఆ కిడ్నాప్ ఎవరు చేస్తుంటారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఆ జరిగినటువంటి ఇన్సిడెంటు సీన్ని స్టడీ చేసిన తర్వాత ఆ సీన్లో ఉండేటువంటి ఆనవాళ్ళని బేస్ చేసుకుని ఇమీడియట్గా కేసును ట్రేస్అవుట్ చేసే అంత షార్ప్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు ఉంటారు. కానీ జాహ్నవి విషయంలో వాళ్ళకి ఎలాంటి క్లూ లభించలేదు. లభించినటువంటి ఒకే ఒక క్లూ కారు సీసీ కెమెరాలో దొరికింది. కానీ ఆ కారు కాదు, ఆ కారుకి జాహ్నవి తాతని ఢీకొట్టినటువంటి కారుకి సంబంధం లేదు అని చెప్పి తెలియటంతో హోప్స్ పెట్టుకున్నటువంటి ఒకే ఒక క్లూ కూడా తేలిపోయింది. దీంతో మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. సో ఇక జాహ్నవిని మనం మర్చిపోవడమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.